హిందువుల మధ్యలో చర్చ నిర్మాణం చేయాలి అంటే అంబేద్కర్ గారు ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని ఒకటి అందించారు. అదేంటంటే భారతదేశంలో ఎక్కడైనా సరే ఒక చర్చ్ కానీ మసీదు కానీ నిర్మాణం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క అనుమతి తీసుకోవాలి. చర్చ్ కట్టాలనుకుని కానీ ఆ పాస్టర్ వచ్చి ఏమండి మేము చర్చ్ కట్టుకుంటామని చెప్పేసి అన్నట్టయితే ఎంఆర్ఓ గారు యొక్క రిఫరెన్స్ మీదకి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ అక్కడికి వచ్చి అక్కడ పర్యటన చేసి ఇక్కడ చర్చ పెట్టుకోవడం మీకు ఇష్టమని అంటే ఒక్క హిందువు పర్మిషన్ ఇవ్వకపోతే చర్చ కట్టడానికి రైట్స్ లేవు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఈ యొక్క ఈశ్వర్ నగర్లో 6 సంవత్సరాలు బట్టి ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జనాలను తీసుకొచ్చి ఇక్కడ చర్చ అని చెప్పి ఇక్కడ హిందూ సమాజాన్ని మత మార్పిడి చేసే ప్రయత్నం చేస్తుంటే ఈ చుట్టూ ఉన్నటువంటి హిందూ సమాజం 6 సంవత్సరాలు బట్టి ప్రతిఘటిస్తూనే వస్తుందండి. ఇక్కడ పక్కనే ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది. అయినప్పటికీ కూడా వాడు ఇష్టానుసారంగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఈ చర్చ చేస్తుంటే మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, రకరకాలు చేశాం. కానీ అయినప్పటికీ ఇప్పటికీ కూడా పర్మిషన్ తీసుకోలేదు. ఈ చర్చి పర్మిషన్ లేకుండానే ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ డిపార్ట్మెంట్లో 6 సంవత్సరాల్లోని అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ క్రైస్తవ యొక్క ఈ మాఫియా ఏదైతే ఉందో దాన్ని ఈ హిందూ సమాజాన్ని ఎంత ప్రతిఘటించినా కూడా ఇవాళ రాజకీయంగా వచ్చు కూడా వచ్చు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ఇప్పుడే మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అన్నారు, ఇంత వాళ్ళు ఉండి కూడా మీరు ఎందుకు దీన్ని కంట్రోల్ చేయలేకపోయారని. ఏం చేద్దంటే ఇక్కడ ఉన్న కొన్ని కారణాల కారణంగా హిందువులు ఎంత చెప్పినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులని ఈ చర్చని మేము ఓపెన్ అవనేమో 6 సంవత్సరాలు మేము ఎదుర్కొన్నాం, ఎప్పటికీ ఎదుర్కొంటాం. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఉపయోగం లేదు. కావాలంటే మీడియా వారి సమక్షంలో చర్చ ఎక్కడ ఉంది, చర్చ చుట్టూ హిందువుల ఇళ్ల దగ్గర జెండాలు కట్టాం. కాబట్టి ప్రభుత్వం కలెక్టర్ గారు కూడా చెప్పండి, తెలియపరచండి, అయ్యా మీకు హైకోర్టు నుంచి మీకు ఆర్డర్ వచ్చింది, ఇది ఒకసారి వెరిఫికేషన్ చేయండి అని. కలెక్టర్లు మారినప్పుడల్లా ఎంక్వైరీలు వస్తున్నాయండి. ఈ 6 సంవత్సరాలు బట్టి ఎంతమంది కలెక్టర్లు మారినప్పటికీ ఎంక్వైరీలే. మళ్ళీ ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ ప్రారంభమైంది. కాబట్టి చేయండి, కాదని మేము అనం. కానీ మీరు ఎంక్వైరీ చేసి కరెక్ట్గా పరిపూర్ణంగా ఎంక్వైరీ చేసి ఎన్నిసార్లు ఎలక్షన్లు ఎంతమంది మారినప్పటికీ మీరు కరెక్ట్గా ఇక్కడ హిందువుల మధ్యలో ఉందా లేదా అని నిర్ధారణ చేసుకుని మీరు డిసిషన్ ఇవ్వండి. హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే రిప్లై మళ్ళీ ఇవ్వడం కాదు. మీరు దగ్గరుండి ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం అందిస్తున్నాం. మేము మానసికంగా మా హిందూ ఆర్గనైజేషన్లన్నీ కూడా మీకు తెలియపరుస్తున్నాం. మీరు ఒకసారి ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా అడగండి. ఒక్క హిందూ ఇక్కడ క్రైస్తవులు కూడా ఇక్కడ ఎవరూ లేరు. ఈ లేని చోట వచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ఈ రకంగా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి. మీరు ఎంఆర్ఓ ద్వారా వచ్చి ఎంక్వైరీ చేసుకుని మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఫైనల్గా మళ్ళీ ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇక మీకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీడియా ముందర మా కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ఎంత నష్టం జరుగుతుంది, ఎన్ని బాధలు పడుతున్నారు. 6 సంవత్సరాలు బట్టి ఈ రకంగా ఈ అవసరమా ఇది. మేము చట్ట ప్రకారంగా ఉభయ రాష్ట్రాలలో 9,600 చర్చలు క్లోజ్ చేశాం. మనం ఇది రీసెంట్గా గొల్లపురంలో 2 చర్చలు ఎట్ ఏ టైం క్లోజ్ చేయడం జరిగింది. చట్టపరంగానే అంబేద్కర్ ఇచ్చిన చట్ట ప్రకారంగానే డిపార్ట్మెంట్ అన్నీ వచ్చాయి, చూసాయి, ఎంక్వైరీ చేసాయి. మీరు పర్మిషన్ లేనప్పుడు మేము ఇవ్వలేము అని చెప్పి క్లోజ్ చేసి పారేశారు. మరి ఇక్కడ పర్మిషన్ లేకపోయినా ఇది ఎందుకు నడుస్తుంది, ఇది మా ప్రశ్న. మరి డిపార్ట్మెంట్ ఎందుకు దీన్ని అలా అలసంగా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారు మళ్ళీ వచ్చి ఒకసారి వెరిఫికేషన్ చేయించండి దయించి. ఈ అత్తమాట కలెక్టర్ మారినప్పుడల్లా ఎంక్వైరీలు వచ్చాయి. ఇది మంచి పద్ధతి కాదు హిందూ సమాజానికి. ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా మా హిందూ సంస్థలన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. ఇది ఇటువంటి పరిస్థితి మళ్ళీ తీసుకురాకుండా మీరు చూస్తారని చెప్పేసి మీ అందరికీ మేము మనవి చేస్తున్నాను. అలాగే మీడియా వారికి కూడా మేము తెలియపరుస్తున్నాం. అయ్యా మాకు జరిగిన అన్యాయాన్ని మీరు అందరికీ తెలియపరుస్తారని చెప్పి వస్తున్నాం. జై హింద్.